హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ హే ట్రేడర్ తెలుగు. మన వీడియోలను డైలీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు భారతీయ మార్కెట్లు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ప్రతిరోజు ఒక డైలీ అనాలిసిస్ వీడియో మీ ముందు ఉంటుంది. సో ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 82 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ 319 పాయింట్ల లాభంలో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. సో ఇంపార్టెంట్ నా దగ్గర ఈరోజు చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి అండ్ స్టాక్స్ పరంగా ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, టాప్ గెయినర్స్ వచ్చి టొరంట్ ఫార్మా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫోసిస్. మనం ఆల్రెడీ స్టాక్స్ గురించి మన గత సెషన్స్ లో మాట్లాడుకున్నాం. ఇన్ఫోసిస్ గురించి, హెచ్సిఎల్ టెక్నాలజీస్. అండ్ టాప్ క్లోజర్స్ చూస్తే ఈరోజు ట్రెంట్ దాదాపు 7% పైగా పడింది. మ్యాక్స్ హెల్త్ కేర్, ఎల్ఐసి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. సో వీటి యొక్క ఇందులో లాసెస్ లో ఉన్న సమ్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి అంత పాజిటివ్ గా రాకపోవడం వల్ల లాసెస్ లో ఉన్నాయి ఈరోజు. అండ్ ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే, ఇక నిఫ్టీ అనాలిసిస్ చూస్తే, టెక్నికల్ అనాలిసిస్, ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి ఒక 12 o'clock వరకు మంచిగా అప్వర్డ్ మూవ్మెంట్ చూసాం. తర్వాత కాసేపు రేంజ్ బౌండ్ లో మార్కెట్ ముగియడం మనం చూడడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్ అనేది ఈ 25,450 మనం ఆల్రెడీ ఫ్రైడే డిస్కస్ చేసుకున్న లెవెల్స్ దగ్గరే ఈరోజు బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్స్ కూడా బ్రేక్ అయ్యి అప్వర్డ్ మూవ్మెంట్ గా వెళ్ళింది. 25,630, 25,630 దగ్గర మార్కెట్ అనేది స్టాండ్ తీసుకొని ఫర్దర్ గా కొంచెం లైట్ గా ఫాల్ అయింది అండ్ రేంజ్ బౌండ్ లో క్లోజ్ అయింది. సో రేపటికి మనం నిఫ్టీ తరపున చూస్తే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే, రేపైతే అత్యంత కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ గా 25,700 అండ్ 25,450 అనేవి కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గా యాక్ట్ అవునున్నాయి. సో మీ ట్రేడ్ ని ప్లాన్ చేసే ముందు ఈ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ని అండ్ సపోర్ట్ లెవెల్స్ ని డ్రా చేసుకొని ట్రేడ్ చేయండి. అండ్ ట్రెండ్ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైవ్ ట్రేడింగ్ లో. అండ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ మంచి క్యాండిల్స్ తో ఓపెన్ అయింది. ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీ సోమవారం పాజిటివ్ లో ఓపెన్ అయింది. మంచి క్యాండిల్స్ తో మనం మాట్లాడుకున్న 57,550ని బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ గా మనం చూసాం. అండ్ ఫర్దర్ ఇంకో రెసిస్టెన్స్ లెవెల్ అయిన 57,800ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ అనేది ఒక 1 week గా కన్సాలిడేషన్ లో మనం చూడొచ్చు, రేంజ్ బౌండ్ లో మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి అంటే ఈ 57,550 అండ్ 58,000 మధ్యలో, 57,550 అండ్ 58,000 మధ్యలోనే మార్కెట్ అనేది గత 2-3 వారాలుగా ఇక్కడే ఉంది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో ఫర్దర్ గా ఇక్కడైతే ఈరోజు ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడే స్టే అయింది. ఫర్దర్ గా రేపు కనుక మార్కెట్ లో ఏదైనా బ్రేక్అవుట్ వస్తే ఈ 58,000 అప్పుడు మార్కెట్ మనం అప్ ట్రెండ్ చూడొచ్చు మార్కెట్ లో. సో మీ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోండి ఎలాగనో రేపటికి. సో రేపటికైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 58,000 అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే 57,790. అంటే ఇంచుమించు 57,800 అనుకోండి. ఇవి కానీ బ్రేక్ అయితే మనం మార్కెట్ లో ఫర్దర్ గా డౌన్ ఫాల్ చూడొచ్చు. అండ్ ఈ రోజు అయితే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ విషయానికి వస్తే, ఈ రోజు ఎఫ్ఐఐస్ దగ్గర 4,000 కోట్లు సెల్ చేశారు. నెట్ సెల్లింగ్ వాల్యూ ఇది. సో డిఐఎస్ అయితే నెట్ గా 5,800 కోట్లు, దగ్గర 6,000 కోట్లు బై చేసుకున్నారు. సో ఇద్దరిని కంపేర్ చేస్తే 1,000 crores 2,000 crores పాజిటివ్ లో ఉంది. అండ్ అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తానన్నా కదా వీడియో స్టార్టింగ్ లో, అదేం లేదండి. ఈ రోజు అయితే యుఎస్ గవర్నమెంట్ అనేది చాలా రోజులుగా షట్ డౌన్ ఉంది. సో ఈ రోజు అయితే యుఎస్ గవర్నమెంట్ అనేది షట్ డౌన్ నుంచి బయటకు వచ్చి ఓపెన్ అయింది అగైన్. సో ఇది గ్లోబల్ మార్కెట్స్ ను కూడా మంచిగా పాజిటివ్ గా క్లోజ్ అయ్యేలాగా చేశాయి ఈ న్యూస్ అనేది. అండ్ ఈరోజు మనకి ఒక డేటా పాయింట్ అయితే గోల్డ్మెన్ సాక్స్ అయితే రిలీజ్ చేసింది. అదేంటంటే 2026 నాటికి నిఫ్టీ అనేది 29,000 తాకనుంది అన్నట్టు ఒక న్యూస్ అనేది పబ్లిష్ చేసింది ఒక ఆర్టికల్. ఇంకా హెచ్ఏఎల్ స్టాక్ విషయానికి వస్తే, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ ప్రైస్ అనేది 3% గా పెరిగింది ఈ రోజు. మనం ఆల్రెడీ గత వీడియోస్ లో ఈ డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ వీకెండ్ అనాలిసిస్ లో.
సో మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుండా ఖచ్చితంగా చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏమైందంటే ఈ హాల్ స్టాక్ అనేది పిఎస్యు అనేది డిఫెన్స్ స్టాక్, ఈ స్టాక్ ప్రైస్ అనేది 3% పెరిగింది ఈరోజు. సిగ్నలింగ్ డీల్ విత్ జీ ఏరోస్పేస్ ఫర్ తేజస్ ఫైటర్ జెట్ ఇంజన్స్. దీనివల్ల స్టాక్ అనేది ఒక 3% ఈరోజు పెరగడం జరిగింది. బట్ హ్యాస్ గెయిన్డ్ 7.5% ఇన్ 3 months బట్ రైజెస్ టు 15%. ద పిఎస్యు డిఫెన్స్ స్టాక్ హ్యాస్ జంప్డ్ 132% ఓవర్ ద పాస్ట్ 2 years లో 132% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది హాల్ స్టాక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఫర్దర్ గా మనం డిఫెన్స్ స్టాక్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఒక ట్రేడ్ డీల్ అయితే ఇండియా అండ్ యుఎస్ఏ సైన్ చేయడం జరిగింది ఈ డిఫెన్స్ పరంగా, డిఫెన్స్ సెక్టర్ పరంగా 10 years బాండ్ ఉంది. సో ఈ డిఫెన్స్ స్టాక్ అనేది అప్కమింగ్ డేస్ లో ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాస్త మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకొని చూసుకోండి. సో ఫర్దర్ గా ఇంపార్టెంట్ గా 8 మిడ్ క్యాప్ స్టాక్స్ విత్ సేల్స్ రైజింగ్ స్టడీలీ ఓవర్ 4 quarters. సంవత్సరంగా 8 మిడ్ క్యాప్ స్టాక్లని స్టడీగా సేల్స్ అనేవి పెంచుకుంటున్నాయి. ఆ స్టాక్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. సేల్స్ స్ట్రీక్ స్టార్స్, స్విగ్గీ కంపెనీ, కోఫోర్జ్ వచ్చి ఒక ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ. ద కంపెనీ నెట్ సేల్స్ గ్రీ కన్సిస్టెంట్లీ 4,000 కోట్లు సెప్టెంబర్ క్వార్టర్లో, ఫ్రమ్ 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పెరిగింది కోఫోర్జ్. అండ్ పేటిఎం కూడా 2,000 కోట్ల నుంచి 1,600 కోట్లకు పెరిగింది. అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇవన్నీ ఒక కన్సిస్టెంట్ గా మార్కెట్ లో వాటి సేల్స్ అనేవి ప్రతి క్వార్టర్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అదాని టోటల్ గ్యాస్, ఇవన్నీ మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెక్సావర్ టెక్నాలజీస్, ఎంఫసిస్, కొన్ని ఐటీ స్టాక్స్ మాక్సిమం ఉన్నాయి ఇక్కడైతే మనం చూస్తే. ఇక ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్స్ అనేవి పూర్తిగా పాజిటివ్ గా క్లోజ్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే లైవ్ చూపిస్తున్నాను మీకు. డౌ జోన్స్ అయితే దగ్గర 0.4%, నాసడాక్ దగ్గర 2% ఇండెక్స్ చేంజ్ అయితే ఉంది. ఇది చాలా గ్రేట్ న్యూస్ అండ్ పాజిటివ్ న్యూస్ ఫర్ అవర్ మార్కెట్. మేబీ ఈ పుష్ అనేది, ఈ పాజిటివ్ గా ఎండ్ అవ్వడం అనేది మన మార్కెట్ లో కూడా రేపు చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ డాక్స్ ఇండెక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మంచిగా ఫర్దర్ 1% పైగా పెరిగాయి. మన మార్కెట్ 0.5% దగ్గరలో పెరిగింది తప్ప మన ఈ యూరోపియన్ మార్కెట్స్ అయితే మంచి 1% గా క్లోజ్ అవుతున్నాయి. మన ఏషియన్ మార్కెట్స్ కూడా అన్ని గ్రీన్ లో ఉన్నాయి. సో ఈ రోజు అయితే మార్కెట్స్ అన్ని గ్లోబల్ పరంగా కూడా అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. లైవ్ సిల్వర్ ప్రైస్ విషయానికి వస్తే, సిల్వర్ ప్రైస్ అనేది చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ అయ్యి 1,46,000 నుంచి 1,50,000 మధ్యలో, 1,48,000 మధ్యలో కన్సోలిడేట్ అవుతూ ఉంది. ఈ రోజు బ్రేక్అవుట్ అయింది సిల్వర్ ప్రైస్ అయితే. ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎవరైతే మెటల్ స్టాక్స్ పైన ఆర్ మెటల్ కమోడిటీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, ఇది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా గుడ్ న్యూస్. ఇది 1,52,000 per kg ఈరోజు రీచ్ అయింది. అదే గోల్డ్ ప్రైస్ చూస్తే, మనం గోల్డ్ ప్రైస్ కూడా సిల్వర్ ప్రైస్ తో ఈక్వల్ గా నియర్లీ 2 to 3% మధ్యలో ఇవి రెండు పెరిగాయి. ఈ రోజు 1,23,500 ఉంది 24 క్యారెట్ల బంగారు. ఇక నేను లాస్ట్ లో ఒక స్టాక్ చెప్తానని అన్నాను కదా, అదేంటో కాదండి, నైకా షేర్స్ ర్యాలీ 8% ఆఫ్టర్ Q2 ప్రాఫిట్ స్కై రాకెట్స్ 243%. ఆల్రెడీ ఈ నైకా అనే కంపెనీ క్వార్టర్లీ 2 రిజల్ట్స్ రిలీజ్ చేసిందండి. ఇది 243% సేల్స్ పెంచుకొని నెట్ ప్రాఫిట్ 242% ఉందండి ఈ కంపెనీకి. సో రీసెంట్ గా అయితే ఈ నైకా కంపెనీ అనేది మంచి బుల్లిష్ మొమెంటం చూసాం మనం ఈ నైకా అనే స్టాక్ లో. మీరు కనుక ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బెస్ట్ బై వచ్చి 265 అబౌవ్ మీరు ఈ స్టాక్ ని బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది స్టాక్ అయితే వీటి రిజల్ట్స్ వల్ల. చాలా ఇయర్స్ గా ఈ స్టాక్ అనేది కన్సాలిడేషన్ స్టేజ్ లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ లెవెల్ కి, ఈ 265 లెవెల్ కి ఈ అక్టోబర్ లోనే రీచ్ అయింది. అండ్ అగైన్ ఫర్దర్ ఫాల్ చూసాం. అండ్ Q2 రిజల్ట్స్ తర్వాత స్టాక్ అనేది మంచి బుల్లిష్ మొమెంటం లో ఉంది. అండ్ వాల్యూమ్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. వాల్యూమ్స్ అనేది బాగా పెరిగాయి రీసెంట్ టైమ్స్ లో. సో ఈ స్టాక్ అనేది ఒక మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. సో ఫర్దర్ గా మీకు ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. సో మన డైలీ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా థ్యాంక్ యూ సో మచ్.